డివైన్ కాన్షియస్నెస్లోకి వెళ్తారో Yes. అప్పుడు మీ మైండ్ పోతుంది. అంటే ఇట్స్ నాట్ ఏ లెట్ మీ టెల్ యూ దిస్. అంటే మీరు మైండ్ యొక్క గ్రిప్ నుంచి బయటకు వచ్చేస్తారు. మైండ్ యొక్క Yes. గ్రిప్ నుంచి Ma- బయటకు వచ్చేస్తారు. ఎలా వస్తారు అంటే the first time when divine consciousness It's self comes, kidnap and ఫస్ట్ టైం డివైన్ కాన్షియస్నెస్ వచ్చినప్పుడు కాంతి శరీరం మనలో యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినప్పుడు ద ఫస్ట్ డైరెక్టివ్ దట్ ఈస్ గివెన్ టు ద లైట్ బాడీ ఈజ్ టు మెటాబలైజ్ లైట్, ఫుడ్ అండ్ ఆల్సో లైట్. రెండింటిని ఇప్పుడు మెటాబలైజ్ చేయాలి, అది బికాస్ ద లైట్ బాడీ ఈజ్ స్టార్టింగ్ టు అవేకన్. చేయాలన్నప్పుడు ఈ ఎనర్జీ కన్సంప్షన్ అంటే నౌ యు ఆర్ టేకింగ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అండ్ ఆల్సో లైట్. సో ఇట్ హ్యాస్ టు మెటాబలైజ్ బోత్ ఫుడ్ అండ్ లైట్, రెండింటిని చేయాలి. సో దిస్ కన్వర్షన్ మెటాబలైజేషన్లో వెన్ యూ టేక్ ఫుడ్ ఆర్ లైట్, it gets ఏమవుతుంది, దట్ గెట్స్ స్టోర్డ్ యాజ్ ఎనర్జీ. energy. Yes. ఆ ఎనర్జీ స్టోరేజ్ కాంపోనెంట్ని ఎడెనోసైన్ ట్రైఫాస్ఫేట్ అంటారు. ఇట్ హ్యాస్ 3 ఫాస్ఫేట్ గ్రూప్స్. తర్వాత మీరు ఏదైనా పని చేశారనుకోండి, ఎనర్జీ ఖర్చు అవుతుంది కదా. Yes. ఎడెనోసైన్ ట్రైఫాస్ఫేట్ అనేది ఇట్ రిలీజెస్ ద అవుటర్ మోస్ట్ ఫాస్ఫేట్ గ్రూప్ అండ్ ఇట్ బికమ్స్ ఏడిపి. So you have an outermost phosphate group released and you can use that energy. Then మళ్ళీ మీరు తిన్నప్పుడు ADP gets converted as ATP. And then when Yes. energy is needed, ATP gets converted to ADP. So this sequence of ATP Cycle. becoming ADP and going back to ATP, this happens rapidly. Yes. జరుగుతూ ఉంటుందన్నమాట మెటాబలిజం. And therefore you go beyond the mind, beyond the grips. Mind grips నుంచి దాటి వెళ్ళిపోతారు మీరు. Yes. వెళ్ళిపోవడం Okay. అంటే Ik- అందాక నిర్మలా గారు చెప్పిన దాని మీద కొంచెం ఎక్స్పాన్షన్. సో అది ఆ డివైన్ కాన్షియస్నెస్లో మనకి ఎప్పుడైతే లెఫ్ట్ బ్రెయిన్ నుంచి రైట్ బ్రెయిన్ ఫంక్షన్గా మారుతుందో అప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్, రీజనింగ్ అండ్ అనాలిసిస్. డైసెక్ట్ మారుతుందో అప్పుడు then you will start operating from intuition. Appudu you can say that you have gone beyond the grips of your mind. But anyway, that's just the gist of it. So ee roju last class lo manam ee divine consciousness gurinchi maatladukunnam. Ee roju what does it take to get there? డివైన్ కాన్షియస్నెస్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎట్లా మనం ఎలా ఉండాలి ఏంటి అనేది కొంచెం క్లుప్తంగా జస్ట్ ఎ లిటిల్ బిట్ అనమాట. అండ్ దెన్ విల్ ఓపెన్ అప్ ద ఫ్లోర్ ఫర్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఇందాక చెప్పినట్టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ప్లానెట్ ఈజ్ ప్యాకేజ్డ్ విత్ రియలైజేషన్ అండ్ బాండ్. ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే మీరు మంచి ప్రశ్న వేశారు, దాని నుంచి ఆన్సర్ తీసుకోవచ్చు. ఏంటంటే మనం ఈ ఎర్త్ మీదకి వచ్చిన తర్వాత ఈ సిరీస్ ఆఫ్ ఇన్కార్నేషన్స్లో ఎక్కడైతే మనం తప్పిపోతామో ఎర్త్ మీద అని చెప్పి మనకు మనమే పెట్టుకున్నటువంటి ఆ స్ఫురణ యాక్టివేట్ అయినప్పుడు మనకేమవుతుంది, అక్కడతో మన యొక్క అవుటర్ ఎక్స్ప్రెషన్ ఆగిపోతుంది. 2 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి మనకు. ఒకటి అవుటర్ ఎక్స్ప్రెషన్, రెండోది ఇన్నర్ జర్నీ, 2 ఉంటాయి కదా. ఎప్పుడైతే అవుటర్ ఎక్స్ప్రెషన్ ఆగిపోతుందో మన ఇన్నర్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ కన్వర్షన్ ప్రాసెస్లో ఇట్ మే టేక్ 1 lifetime, 2 lifetimes or 5 lifetimes. It doesn't matter. I mean, it depends on how you would like to get there. So you can almost say that you are self-realized, but you are just experiencing it as how it is like for you to get there.
అంటే అక్కడికి వెళ్ళటానికి మనం చేసే జర్నీ ఎలా ఉంటుందో దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అంతే. అక్కడికి వెళ్ళేది కంపల్సరీ, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే సూనర్ ఆర్ లేటర్ the physics of consciousness would evolve and rebalance everything. అంటే ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ 1 or 2 లైఫ్ టైమ్స్ ఆర్ 3 లైఫ్ టైమ్స్లో మనం డెఫినెట్గా సెల్ఫ్ రియలైజ్ అవుతాం. ఎన్లైట్మెంట్ అనేది 100% ఇట్ ఈస్ రిటర్న్ థింగ్. బట్ అది ఇప్పుడు జరుగుతుందా కొన్ని లైఫ్ టైమ్స్ తర్వాత జరుగుతుందా అనేది ఇట్స్ యువర్ చాయిస్. సో సో దేర్ ఫోర్ ఏంటంటే మనకి ఈ ఈ కాన్షియస్నెస్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా అది ఇట్స్ గివెన్ థింగ్ అనమాట. అంటే ఇట్స్ ఆల్రెడీ దేర్. సో వెన్ ద స్పెక్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈస్ విత్ ఇన్ యూ ఆర్ నాట్ స్మాలర్ దెన్ ఎనీవన్. You are as good as anyone else who is born on this planet. ఎందుకంటే because every human has the same potential. But when you will realize, it's up to you. అంతే కదా. సో బట్ వాట్ డస్ ఇట్ టేక్? ఏంటి ఈ క్లాస్ అయిపోయేలోపు నేను సీక్రెట్ చెప్తాను. ద సీక్రెట్ టు ఎన్లైటన్మెంట్. I will give it to you before the end of the class. But Thank you, sir. it is very ఇక్కడ simple, but you can't do it. That's the thing. It is so simple that it is very difficult to do. It is so simple, so damn simple. If you listen to it, you will say, "Avuna." It is that simple, but it is Question- very difficult for you to do.